UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అమ్మవారి అవతారాల్లో 6వ అవతారం మహాలక్ష్మి. మహాలక్ష్మి అవతారం ఏ విధంగా ఉంటుంది? అసలు మహాలక్ష్మిని కొలవటానికి డబ్బొక్కటేనా ప్రాధాన్యత? అసలు ఏంటి దాని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటి చెప్పండి? లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఇది కదా మనం అమ్మవారిని నిత్యం ప్రార్థించుకునేటటువంటిది లక్ష్మీదేవి. శ్రీ మహావిష్ణువు భూమిపైన అవతారం ధరించినప్పుడల్లా లక్ష్మీదేవి కూడా తాను అవతారం ధరించి వచ్చింది. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క పుట్టుక స్థానం ఆవిడికి భిన్నంగా ఉంది. ఈ కల్పానికి సంబంధించి ఆవిడ పాలసముద్రంలోంచి ఆవిర్భవించింది. అందుకే క్షీర సముద్ర రాజతనయామని అన్నాం. పాల సముద్రంలోంచి ఆవిర్భించినటువంటి ఆవిడ ముకుంద ప్రియగా మారాడు. ముకుందుడు అంటే విష్ణువు, విష్ణువుకి ప్రియురాలుగా. ఎందుకంటే దానికోసమే ఎదురు చూస్తున్నారు అందరూను. ఒకప్పుడు ఇంద్రుడు తాను తెచ్చినటువంటి ప్రసాదాన్ని మాలని అవమానం చేసినందుకు దుర్వాసుడు ఇచ్చినటువంటి శాపం కారణంగా స్వర్గలోకంలో ఉన్నటువంటి లక్ష్మి అంతా పోతుంది అని శపించాడు. అంచేత లక్ష్మీదేవి వెళ్ళి సముద్రంలో పుట్టింట్లో దాక్కుంది. పుట్టింటికి వెళ్ళిపోయింది. దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్రమథనం చేసిన తర్వాత పాల సముద్రంలోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. అలా ఆవిర్భవించినటువంటి ఆవిడ వెంటనే విష్ణువుని చేరుకుంది. దాంతో స్వర్గానికి మళ్ళీ పూర్వ వైభవం ప్రాప్తించటం జరిగింది. ఈవిడ 2 చేతుల్లోనూ 2 పద్మాలు ధరించి అభయ వరద ముద్రలతో బంగారు వర్ణంలో తామర పువ్వులో కూర్చున్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. అయితే ఆవిడ ఆవిర్భవించగానే ఆవిడకి పురిటి స్నానం చేయించటానికి ఇంద్రుడు ఆజ్ఞ ఇస్తే దేవకాంతలందరూ దాసీభూత సమస్త దేవ వనితాం, అప్సరసులు మాత్రమే కాదండి, దేవవనితలందరూ దేవకాంతలందరూ కూడా, అందరూ దేవతల యొక్క భార్యలందరూ కూడా దాసీల్లాగా వచ్చి ఆవిడకి పురిటి స్నానం చేయిస్తూ ఉంటే, ఆవిడకి స్నానం చేయించడానికి ఏం కావాలి? మామూలు నీళ్లు సరిపోవు. ఆకాశగంగ నీటిని దిగ్గజాలు పట్టుకొచ్చాయి బంగారు కలశాలలో. ఆ బంగారు అందుకే ఏనుగలు 2 ఉన్నట్టుగా మనకు చూపిస్తారు. ఆ ఏనుగలు 2 కనపడుతున్నాయి కానీ మనకి 8 ఏనుగలు ఉన్నాయి. 8 దిక్కుల నుండి 8 ఏనుగలు ఆకాశగంగ నీటిని తీసుకొచ్చి అక్కడ ఆవిడకి అభిషేకం చేయడం జరిగింది. అప్పుడు ఆవిడ విష్ణువుని చేరుకుంది. అటువంటి రూపంలో ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి మరి అందరికీ సంపదల్ని ఇస్తుంది విష్ణువుని చేరుకున్నాక. మీరన్నట్టు సంపద అంటే ఇది మాత్రమే కాదు. ఇవాళ ఈ కాగితానికి విలువ లేదు అని ప్రభుత్వం ఒక చట్టం చేస్తే దాని విలువ ఎంతమ్మా? చిత్తు కాగితం అంతా, అంతే కదా. కానీ సంపద ఏమిటి? ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం ఇంద్రో ధనం వసు వైనతేయ సోమం పిబతు పుత్ర. ఇవన్నీ మనకి శ్రీ సూక్తంలో ఫలశ్రుతిలో చెప్పబడింది. అప్పటికప్పుడు మనకు ఉపయోగపడేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ధనము అంటాం మనం. అగ్ని ఉంటే ఉపయోగపడుతుందమ్మా, దాన్ని మనం వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోనక్కర్లా. రూపాయినైతే ఎక్స్చేంజ్ చేసుకోవాలి. వాయువు లేకపోతే ఎంత అవస్థపడ్డామో మనకి తెలుసు. అలాగా ప్రకృతిలో ఉండే సమస్తం మనకి సంపదే. అంతేకాక మనకి లక్ష్ములు 8 లక్ష్ములు ఉన్నట్టుగా చెప్పుకున్నాం. అష్టలక్ష్ములు: ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి అంటూ ఈ 8 లక్ష్ములే కాదు, మనకేదైనా కావలసినంత కావాలి అంటే దాన్ని సంపదగా చెప్తాం. సంపద అంటే నేను అనుభవించి ఇతరులకు ఇవ్వగలిగినంత అధికంగా ఉన్నది సంపద.
అటువంటి దాన్ని లక్ష్మి అంటాం. అటువంటివి 8 రకాల లక్ష్ములు ఉన్నట్టుగా అష్టలక్ష్ముల గురించి చెప్పాం. కానీ ఇవి కాక మనం కావాలనుకున్న కోరుకున్న ప్రతిదాన్ని లక్ష్మిగా చెప్తామమ్మా. శుద్ధ లక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీర్లక్ష్మి, వరలక్ష్మి ఇష్ట ప్రసన్న మమ సర్వదా అని చెప్పుకుంటాం. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి ఇవన్నీ కూడా మనకి లక్ష్ములుగానే చెప్పబడతాయి. అంతెందుకమ్మా మోక్షలక్ష్మి అనమా? ఏది కావాలంటే దాన్ని అంటున్నాం. ఈ మధ్య కొత్త రకాల లక్ష్ముల పేర్లు కూడా మనం వింటూనే ఉన్నాం కదా కనుక ఏది మనకి చక్కగా కావాల్సింది, ఉపయోగపడుతుంది, మనకి సహకరిస్తుంది, మేలు కలిగిస్తుంది అన్నదంతా కూడా లక్ష్మిగా అనుకుంటాం. అటువంటి లక్ష్మి అన్ని రూపాలలోనూ మన అనుగ్రహించాలి అని చెప్పి విజయవాడలో కనకదుర్గాదేవికి మహాలక్ష్మి అనేటటువంటి రూపాన్ని, అవతారాన్ని ధరింపజేసి భక్తులందరికీ అన్ని సంపదలు కావలసినంత లభ్యం కావాలి అని కోరుకుంటున్నారు. మనం కూడా కోరుకుందామమ్మా. స్వస్తి. మామూలుగా మనకి మహాలక్ష్మి అవతారం అనగానే డబ్బే ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. డబ్బుని అసలు లక్ష్మిగా భావించే వాళ్ళు ఉంటారు. అంతెందుకమ్మా, ఆ గజాలు ఆవిడకి ఆకాశగంగా నీళ్లు తెస్తుంటే దాంట్లో నుంచి డబ్బులు పడుతున్నట్టుగా బొమ్మలేస్తారు. అవునవును. సో అమ్మ చెప్పినట్టుగా అసలైన సంపద ఏమిటి, మహాలక్ష్మి అవతారం వెనకాల ఉన్నటువంటి విశిష్టత ఏమిటి, దాన్ని ఎందుకు కొలవాలి, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా. అనంతలక్ష్మి గారి ప్రతి వీడియో కూడా ఏదో ఒక సందేశం ఉంటుంది, సత్యం ఉంటుంది. అందుకని పిల్లలకి తప్పకుండా ఇది చూపించే ప్రయత్నం చేయండి, మీరు కూడా ఆచరించే ప్రయత్నం చేయండి. మరి వీడియోని అందరికీ షేర్ చేస్తారా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తదుపరి అవతారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.